హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్, కర్మన్ఘట్, ఇంద్ర నాగేంద్ర థియేటర్, సెకండ్ లెఫ్ట్. ఇది ప్రొపరేటర్ రవికుమార్. సో ఈరోజు వచ్చే వీడియో వచ్చేసి మన దగ్గర షెడ్యూల్ అనేది ఎలా ఉంది, ఏ వర్క్స్ ఎలా నడుస్తున్నాయో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. మన దగ్గరికి వచ్చేసిన వెహికల్స్ చాలా వరకు ఈరోజు బంజారా హిల్స్కి వెళ్ళి వచ్చిన వెహికల్స్. సో మన దగ్గర మన రీల్స్ చూసి మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ వచ్చారు వాళ్ళు, లొకేషన్ పెట్టించుకొని. ఓకే, సో ఈరోజు వచ్చే వీడియో వచ్చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఏ వెహికల్ ఎలా అవుతుంది ఏంటనేది చూపిస్తాను చూడండి. సో షెడ్యూల్ అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే మన వర్క్షాప్ చూడండి ఎట్లా ఉందో. లైటింగ్లతో, ఫుల్ లైటింగ్స్, ఎల్ఈడీలతో ఉంటుంది. సో చాలా వరకు వెహికల్స్ అన్నీ అయిపోయినాయి. సో ఈ బెలినో వచ్చేసి వేరే వర్క్షాప్కి వెళ్ళి వచ్చింది. ఇది నాచారంకి వెళ్ళి వచ్చింది ఆ బెలినో. సో ఆ నాచారంకి వెళ్ళి ఎందుకు వచ్చింది ఈ వెహికల్ అని అంటే, ఈ బెలినో టైమింగ్ చైన్ తెగిపోయిందని చెప్పేసి మెకానిక్ చెప్పాడు. వెహికల్ ఆగిపోయింది ఏంది కారణం అనేది లాస్ట్కి చెప్పచ్చు చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈ వెహికల్ ఆగిపోయింది దారిలో. ఆగిపోతే మెకానిక్ వచ్చేసి చూసి ఇది టైమింగ్ చైన్ తెగిపోయిందని చెప్పాడు. ఆ ఫైరింగ్ చూసి అతను టైమింగ్ చైన్ తెగిపోయింది అనేసి చెప్పి కస్టమర్కి బండి టోయింగ్ తీసుకొని వెళ్ళేసి వర్క్షాప్కి వెళ్ళేసి అంతా ఇప్పేసేసి టైమింగ్ చైన్ బాగానే ఉంది, టైమింగ్ జంప్ అయిపోయింది, టైమింగ్ అవుట్ అయిపోయేసి ఇంజన్ కొట్టేసింది. ఇంజన్ చేయాలని చెప్పాడు అతను. సో ఇంజన్ చేయాలని చెప్పేసిండు అతను. ఇంజన్ చేయాలనేసి కస్టమర్కి బుగులు చెప్పేవరకు కస్టమర్ వచ్చేసి మన రీల్స్ చేసి మన దగ్గరికి మనకు కాల్ చేసింది ఇతను. సో ఇది వచ్చేసి జడ్జ్డైల్లో చూసి ఫోన్ చేసేస్తే నేను అన్నాను, ఒకటే మాట అన్నాను, టైమింగ్ చైన్ అనేది తెగదు బెలినోకి, పెట్రోల్ కాబట్టి చైన్ తెగదు. సో ఎటు కూడా బట్ మనము ఒకసారి చూస్తే చెప్పగలుగుతానని చెప్పాడు. కస్టమర్కి చెప్తే అతను ఉండేసి కస్టమర్ మన దగ్గరికి టోయింగ్ తీసుకొని నైట్ 2 గంటలకు ఇక్కడికి వచ్చింది వెహికల్. మిడ్ నైట్ 2 గంటలకు వచ్చింది వెహికల్ నిన్న. సో అది మనం మార్నింగ్ వచ్చేసి చెక్ చేస్తే దాంట్లో టైమింగ్ చైన్ అనేది జంప్ అవ్వడం కానీ తెగిపోవడం అనేది ఏది ప్రాబ్లం లేదు దాంట్లో. సో దాంట్లో ప్రాబ్లం అనేది ఏదైనా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. టైమింగ్ సంబంధించిన అన్నీ ఫిట్ చేశాను దీంట్లో. టైమింగ్ సంబంధించిన ఏ ప్రాబ్లం లేదు దీంట్లో. ఇవన్నీ అతను మెకానిక్ ఓపెన్ చేసి ఇచ్చాడు మనకి. సో బాండ్ సీలెంట్స్ అన్నీ సెట్ చేసుకొని మనం సంపు అన్నీ ఓపెన్ చేసేసి ఫిట్ చేసామన్నీ. సో వెహికల్, సో దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇది ట్యాంక్ ఓపెన్ చేసి ఫ్యూల్ పంప్ కాలిపోయింది ఫ్రెండ్స్. ఇది ఫ్యూల్ పంప్ కాలిపోయేసి పెట్రోల్ అనేది ఆగిపోయింది, దాంతో బండి ఆగిపోయింది. సో ఇది మెకానిక్ చూసుకోకుండా ఇంజన్ పోయిందని చెప్పాడు. ఫ్యూల్ పంప్ పోయినందుకు ఫైర్ అనేది కాదు కాబట్టి, బట్ అతని ఇంజన్ పోయింది, అది పోయింది అనేసి కస్టమర్కి బుగులు చెప్పాడు. సో మనం దగ్గరికి వచ్చేసి అన్నీ చెక్ చేసుకొని ఫ్యూల్ పంప్ అనేది కాలిపోయింది, ఫ్యూల్ పంప్ పనిచేయట్లేదు. ఇది కస్టమర్కి చెప్పేవరకల్లా అసలు కస్టమర్ సంతోషానికి, ఆనందానికి అద్దులే లేవు. అలా ఫీల్ అయిపోయింది కస్టమర్. ఎందుకంటే ఇది ట్యాక్స్ ప్లేటు, రెక్కాడితే డొక్కాడుతుంది అతనికి. సో బట్ ఏంటంటే మోస్ట్లీ ఫ్యూల్ పంప్ కాలిపోయిందంటే హ్యాపీగా ఫీల్ అయిపోయింది అతను. సో మన దగ్గరికి ఇది రేపు మార్నింగ్ ఫ్యూల్ పంప్ వేస్తున్నాను, వేసి బండి స్టార్ట్ చేస్తాను నేను. ఇది ఈ వెహికల్ కూడా వేరే వర్క్షాప్కి వెళ్ళి వచ్చింది. ఇది వర్క్షాప్ పాయింట్ షోరూమ్లోకి వెళ్ళి వచ్చేసింది. క్లచ్ ప్లేట్లు వేసింది వెహికల్, క్లచ్ సెట్ కాలేదు అది. సో మన దగ్గరికి వచ్చేసింది ఇతను సెట్ చేయించుకోవడానికి. క్లచ్ అనేది వైబ్రేట్ వస్తుంది, అది ఫెసిలిటీ మార్చలేదు అది. మేము దాన్ని చూసి సెట్ చేస్తున్నాం మన దగ్గర. ఇది బ్రీజా. సో బ్రీజా వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి బంపర్లు అన్నీ పోయినాయి దీనివి. బంపర్లు అన్నీ కొత్త చేసి పెయింటింగ్ చేసేసి లైట్లు, టైల్ లైట్స్ అన్నీ మొత్తం జనరల్ సర్వీసింగ్, ఇంటర్ క్లీనింగ్. ఇదో మా మాస్టర్ అయినా ఇంటర్ క్లీనింగ్ చేస్తాడు మన దగ్గర. ఇంటర్ క్లీనింగ్ కూడా ఇలా అవుతుంది చూడండి. ఈయన ఇంటర్ క్లీనర్, మన ఇంటర్ క్లీనర్. చూడండి ఎంత కష్టపడుతున్నాడు, హార్డ్ వర్కింగ్ అంకుల్, చాలా హార్డ్ వర్కింగ్, బాగా చేస్తాడు ఇంటర్ క్లీనింగ్. చూడండి ఈ టైంలో కూడా ఇంటర్ క్లీనింగ్ చేస్తున్నాడు అతను.
ఈయన టెప్లాన్ బాయ్. ఈయన వెహికల్స్ అన్నీ టెప్లాన్ చేస్తుంటాడు వెహికల్స్. కాదర్ హాయ్ బోలో. మై వర్కర్ కాదర్. చూడండి టెప్లాన్, ప్రతి బండికి టెప్లాన్ ఉంది అని అంటే ఆయన పని, ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటాడు. ఈయన ఇంటర్ క్లీనింగ్ డ్యూటీ. సో వాళ్ళేమో మెకానిక్స్. లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్లో ఇట్లా ఆనందంగా హ్యాపీగా అందరం కలిసిమెలిసిగా చేసుకుంటాం వర్క్. సో కస్టమర్కి బెనిఫిట్ చేస్తాం మనం. కస్టమర్ని 100% జెన్యున్గా వర్క్ నడుస్తుంది కాబట్టి కస్టమర్ కూడా హ్యాపీగా ఉంటాడు. ఈ వెహికల్ వచ్చేసేసి అతనిది మ్యారేజ్ సెట్ అయిపోయింది. రేపు ఎంగేజ్మెంట్ ఉంది. రేపు ఎంగేజ్మెంట్ ఉన్నందుకు సో ఈ వెహికల్స్ అనేది ఇంత తొందరగా రెడీ చేస్తున్నాం మనం. ఫ్రంట్ బ్యాక్ బంపర్లు చేంజ్ చేసినాం, గ్రిల్స్ అప్రూవల్ మొత్తం ఆల్మోస్ట్ అంతా వెహికల్ నీట్గా ఉండాలని చెప్పాడు కస్టమరు. అందుకే సో ఇలా నీట్గా చేస్తున్నాం వెహికల్ని. కస్టమర్ది ఎంగేజ్మెంట్ ఉంది, అందుకే ఇలా వెహికల్ రెడీ చేయించుకుంటున్నాడు. బాగా రఫ్గా ఉండే వెహికల్. ఇతను కూడా మన దగ్గరికి బంజారా హిల్స్కి వచ్చింది వెహికల్. ఇది బంజారా హిల్స్కి వెళ్ళి ఇక్కడికి వచ్చేసింది మరి. కస్టమర్ ఇప్పుడు బయలుదేరింది అక్కడికి వెళ్ళి. సో అతను వచ్చే వరకల్లా వెహికల్ సూపర్గా తయారు చేయాలి. ఎంత నైట్ కానీ వెహికల్ రెడీ చేస్తాం మనం. ఈరోజు డెలివరీ ఇచ్చేస్తాం ఎంత నైట్ కానీ ఈ వెహికల్. సో కస్టమరే ఫుల్ సాటిస్ఫై అవుతాడు 100%. ఎందుకంటే రఫ్ ఉన్న వెహికల్ ఇంత స్మూత్ అయిపోతుంది. వెహికల్ చాలా స్మూత్ అయిపోతుంది, అతను గుర్తుపట్టకుండా తయారవుతుంది వెహికల్. సో అన్నీ అయిపోయినాక వీల్ క్యాప్స్ కూడా కొత్తవి తెప్పించాను. వీల్ క్యాప్స్ కూడా వేస్తాం. దీనికి ఆర్డినరీ వీల్ క్యాప్స్ ఉన్నాయి, అలై వీల్స్ కాకుండా ఒరిజినల్ ఓయూ మారుతి వీల్ క్యాప్స్ తెప్పించాను. అవి వీల్ క్యాప్స్, ఇవి వీల్ క్యాప్స్. చూడండి రూఫ్ ఎంత నీట్గా వచ్చింది. చూడండి రూఫ్ చాలా ఘోరంగా ఉండే చాలా నీట్గా వచ్చేసింది. చూడండి ఇంటర్ క్లీనింగ్ అంటే అంత నీట్గా వస్తుంది మన దగ్గర. ఆయన టెక్నిక్ మొత్తం కెమికల్స్ మోస్ట్లీ, బట్ ఇలా అన్నీ రబ్ చేస్తాను, అన్నీ స్మూత్గా చేస్తాడు. చూడండి అంతా అయిపోయేసేసే వరకు నైట్ 11-12 అవుతుంది వెహికల్ ఇది రెడీ అవ్వడానికి. అంతా ఆ టైం కూడా మనం వర్క్ నడుస్తుంది ఇక్కడ లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్లో. ఏదైనా వర్క్ ఒప్పుకుంటే అది 100% చేసినాకనే వెళ్తాం మేము, ఎంత నైట్ కానీ. ఎందుకంటే కస్టమర్కి టైం టు టైం అందిస్తాం కాబట్టి మనకు రేటింగ్ అనేది అలా ఉంది. లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్ అంటేనే అందరికీ అందుబాటులో ఉంటుంది. సో అందరు హ్యాపీనెస్సే మనం లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్. అందరు హ్యాపీగా ఉండాలి, అందులో అందరు బాగుండాలి. లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్లో పనిచేసే వర్కర్స్ బాగుండాలి, ఓనర్లు బాగుండాలని కోరుకుంటాం అన్నమాట. అట్లా ఉంటుంది వర్క్షాప్. చూడండి ఎంత బిజీగా ఉంటుంది ఎప్పుడు. సో మీ ఫ్రెండ్స్ వెహికల్ కానీ మీ వెహికల్స్ కానీ ఏది ఉన్నా కానీ లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్ అంటేనే అందరికీ అందుబాటులో ఉండే సర్వీస్ సెంటర్. ఓకేనా ఫ్రెండ్స్? కానీ ప్లీజ్ సపోర్ట్ మీ లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి చూడండి మా ఫాదర్ ఎలా చేస్తున్నాడో, ప్రతి ఒక్కటి చూసుకొని ఏది వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని చేస్తారు. అట్లా ఉంటుందండి లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్. చూసారా, ఇది ఆఫీస్ ఛాంబర్. ఇది కస్టమర్స్ లోపల కూర్చున్నటువంటి కస్టమర్ అలా లోపల కూర్చుంటారు, బయట వర్క్ నడుస్తుంది మన దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. బట్ లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్ సపోర్టింగ్ ప్లీజ్. ఎందుకంటే అందరికీ కస్టమర్లకి అందరి అందుబాటులో ఉంటుంది, అందరికీ హెల్పింగ్గా ఉంటుంది. బట్ మన దగ్గర ఇంజన్లు ప్రతిరోజు ఏదో ఒకటి ఇంజన్ నడుస్తూనే ఉంటుంది కంపెనీ. ఓకేనా ఫ్రెండ్స్?
లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్ అంటే ఇట్లా ఉంటుంది చూడండి. ఎప్పుడు క్రాంతి వెలుతురుతో నడుస్తుంటుంది. ఎప్పుడు 10 మందికి క్రాంతిని ఇచ్చేది లక్ష్మీనారాయణ కార్ సర్వీస్ సెంటర్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ యూ.